ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 572వ నామం దేవస్పృక్ అంటే పరమాత్మ ఆకాశంలో ఉన్నాడు. భూమి నుండి ఆకాశం దాకా ఉన్నదేమిటి అంటే ఖాళీ. ఆ ఖాళీలోనే పొరలు పొరలుగా ఆయన విస్తరించి ఉన్నాడు. చోటుగా ఉన్నది ఆయనే, మరి భూమిగా ఉన్నది ఆయనే, ఆకాశంగా ఉన్నది ఆయనే. అంటే మొదటిది ఆకాశము, చివరిది భూమి. ఈ మధ్యలో వాయువు, అగ్ని, జలము, పంచభూతాల్లో ఈ మూడు కూడా ఉన్నాయి. అంటే పంచభూతాల రూపంలో పొరలు పొరలుగా ఆకాశం నుండి భూమి వరకు ఉన్నది ఆ స్వామి గనక దేవస్పృక్ అన్నారు. చోటుగా అంటే ఆకాశము అంటే ఎక్కడ అవకాశం ఉంటే అదే ఆకాశం. అవకాశం అంటే ఖాళీ. మన మనస్సులో కానీ ఎక్కడైనా బయటైనా లోపలైనా అంతా కూడా ఖాళీ అంటే ఆకాశం. మన లోపల మన శరీరంలో ఎక్కడ ఖాళీ ఉంది అంటే మన ఖాళీ లేకపోతే మనం ఆహారం తీసుకోలేము, జలాన్ని తీసుకోలేము. అక్కడ ఖాళీ ఉంది, అదే ఉదరాకాశం అంటారు. అంటే పొట్టలో ఖాళీని ఉదరాకాశం అంటారు. నుదుటి యందు ఉన్నటువంటి దాన్ని దహరాకాశము అంటారు. ఆ ఆకాశమునందు పరమాత్మ చక్కగా అక్కడ ఉన్నాడు. అది 6వ చక్రం అక్కడ ఉంటుంది. ఆ చక్రాలన్నిటినీ దాటుకుని అక్కడికి వస్తే ఆ ఒక్క చక్రాన్ని దాటుకుంటే సహస్రారమునందు ఉన్నటువంటి పరమాత్మని చేరతాడు. అదే ముక్తి. అటువంటి ఈ ఖాళీ అనేది ముందు వచ్చింది. ఖాళీ అనేది లేకపోతే మనం ఇల్లు కట్టుకోలేము. మరి ఆ ఇంట్లో మరి అనేక గదులు, అనేక ఏర్పాటు చేసుకుంటాము, ఆవరణ ఏర్పాటు చేసుకుంటాము. దాంట్లో మళ్ళీ అలమరాలు పెట్టుకుంటాము, అవి ఖాళీలు. మళ్ళీ ఆ ఖాళీల్లో మళ్ళీ వస్తువులు పెట్టుకుంటాం, వాడుకుంటాం. ఇవన్నీ కూడా కింద ఖాళీలో కొన్ని, పైన ఖాళీలో కొన్ని, మధ్యలో అలమరాల్లో కొన్ని, మరి మంచాలు, బీరువాలు అన్నీ ఖాళీల్లోనే పెట్టుకుని ఆ ఖాళీల్లోనే మనము నివసిస్తూ మనము తిరుగుతూ ఆ ఖాళీలోనే సర్వము జరుగుతూ ఉంటాయి. జీవితం అంతా ఖాళీలోనే జరుగుతుంది. ఆ ఖాళీ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది అంటే ఆకాశము నుండి భూమి దాకా పొరలు పొరలుగా అది విస్తరించి ఉంది. అది ఎవరు? ఆ ఖాళీ రూపంలో ఉన్నది పరమాత్మ గనక ఆయన్ని దేవస్పృక్ అన్నారు. మరి భూమిగా ఆయనే ఉన్నాడు, ఆకాశంగాను ఆయనే ఉన్నాడు. ఆకాశంలో ఉన్నటువంటి తారలు, ఆకాశం ఖాళీ, ఆ ఖాళీలో సూర్యుడు, చంద్రులు, అనేక తారలు, గ్రహాలు అన్నీ కూడా ఆ ఖాళీలోనే ఉన్నాయి. అక్కడ అవే పరిభ్రమిస్తున్నాయి, అవే జగత్తుని నడుపుతున్నాయి. అదే ఖాళీనే అన్నిటికీ జగత్తుకి ఆధారంగా ఉంది. ఆ ఖాళీ రూపంలో పరమాత్మ దేవస్పృక్గా జగత్తుని నడుపుతున్నాడు. అటువంటి చోటుగా తానే ఉన్నాడు, భూమిగా తానే ఉన్నాడు. చోటు ఒక్కటే ఉంటే అంటే ఖాళీ ఒక్కటే ఉంటే మనం నివసించటానికి మరి ఇల్లు కట్టుకోవాలి. ఆ ఖాళీలోనే ఇల్లు కట్టుకుంటాం, ఇల్లు అని మనం భ్రమలో ఉంటాం. కానీ చోటుని, ఇంటి వెనుక లోపల ఉన్నటువంటి చోటుని మర్చిపోతాం. అలాగే భూమిలో పండే పంటని మనం చూస్తాం. భూమి మనకు పంటనిస్తోంది అనేటువంటి భావం. ఆ భూమి ఖాళీ ప్రదేశమే, అది ఖాళీలో ఉంది. అటువంటి ఖాళీనే స్వరూపముగా కలిగిన స్వామి దేవస్పృక్ అన్నారు. అటువంటి స్వామి ఇక్కడ మనకు ఆకాశం నుంచి భూమి దాకా ఉండి విస్తరించి సర్వము మనకు మరి సంపదలన్నిటినీ కూడా మనకు అందిస్తున్నాడు, సృష్టిని పోషిస్తున్నాడు. అలాంటి దేవస్పృక్ అయినటువంటి స్వామి ఆకాశం వరకు ఆవరించి ఉన్నటువంటి స్వామిని
దివస్పృక్ అన్నారు శంకరులు. ఆకాశం అనంతత్వానికి చిహ్నం. ఆకాశం అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఉంది అని చెప్పలేం. ఆకాశం అంటే అంతా ఖాళీనే, ఖాళీ లేని ప్రపంచమే లేదు, జగత్తే లేదు. అందుకని అనంతానికి చిహ్నం ఆకాశం. అనంతం అంటే పరమాత్మ యొక్క అనంత స్వరూపమే ఆకాశంగా మనకి ఇక్కడ దర్శనమిస్తోంది. అనంతమైనటువంటి జ్ఞానం చేత భగవంతుడు విరాజిల్లుతూ ఉంటాడు, ఈ ఆకాశ రూపంలో విరాజిల్లుతున్నాడు అని పరాశర భట్టరు శంకరుల వారు చెప్పిన అర్థాన్నే చెప్పారు. పరవిద్య చేత పరమ రహస్యాన్ని, పరమపద రహస్యాన్ని తెలుసుకున్నటువంటి వాడు పరమార్థాన్ని ఎరిగినవాడు అని వ్యాఖ్యానించారు. అంటే ఇక్కడ పరవిద్య అంటే పరమాత్మ విద్య, అంటే ఆత్మ విద్య అంటారు, అధ్యాత్మ విద్య అంటారు, పరవిద్య అంటారు. ఇవి ఇప్పుడు డిగ్రీలన్నీ లౌకిక విద్యలు, అవన్నీ భుక్తికి మాత్రమే పనికొస్తాయి. అటువంటి భుక్తికి పనికొచ్చేటువంటి విద్యలతో పాటు ఇదివరకు ముక్తికి జ్ఞానానికి పనికొచ్చే విద్యను కూడా జోడించి చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఆ జ్ఞానము, భక్తి, ముక్తి అనేటువంటి వాటిని పక్కన పెట్టి ఒక్క ఆర్థికమైనటువంటి సంపాదన కోసము పనికి వచ్చేటువంటి విద్యనే ఇప్పుడు నేర్పుతున్నారు. మరి ఆ విద్య లౌకిక విద్య, బ్రతకటానికి ఉదర పోషణకి తప్ప అది భక్తికి ముక్తికి అది రాదు, చాలనిది. మరి అటువంటి దీవస్పృక్ అయినటువంటి స్వామి పరవిద్యకి కూడా ఆయన కారణం. మరి పరవిద్య చేత పరమపద రహస్యాన్ని తెలియజేసేటువంటి స్వామి. మనకి వైకుంఠపాళిలో ఈ పాములు నిచ్చెనలు అన్నిటినీ దాటుకున్నాక చివరగా ఉండేది పరమపదం. మనకు ఆటల్లో కూడా కష్ట సుఖాలు ఎలా తట్టుకోవాలి, ఏమేమి ఉంటాయి, వాటినన్నిటినీ దాటుకుంటే పరమపదాన్ని చేరవచ్చు అనేటువంటి గొప్ప రహస్యాన్ని మన ఆటలో కూడా మనకు ముక్తి పదాన్ని కూడా చేర్చి చక్కని ఆటని మనకి అందించారు. ఆ ఆటలు కూడా ఆడేవాళ్ళు ఈరోజు లేరనుకోండి. ఆ పరమపద సోపాన పటం ఉన్నది అనేది కూడా తెలియని పిల్లలు ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆటలు వేరు, అప్పుడు ఆటలు వేరు. అప్పుడు ఆటలు శారీరకంగా ఆరోగ్యానికి, మానసికమైనటువంటి ఆరోగ్యము అంటే ప్రశాంతత, జ్ఞానము అన్నిటినీ ఇచ్చేటువంటి విద్య. ఆటలు అన్నీ కూడా చక్కగా అప్పుడు ఉండేవి, అందించేవాళ్ళు. ఈరోజు అవన్నీ కరువైన ఒక్క ఆధ్యాత్మికమైన విద్య అనేది పక్కన పెట్టి లౌకికమైన విద్య ఒక్కటే, ఆర్థికమైనటువంటి సంపాదన కోసమే విద్యలు అన్నట్లుగా అయిపోయింది. ఇప్పుడు పరమాత్మ పరావిద్య చేత పరమపద రహస్యాన్ని తెలియజేసేటువంటి వాడు. అట్లా తెలియజేస్తే తెలుసుకున్నటువంటి వాడు పరమార్థాన్ని తెలుసుకుంటాడు. ఆ పరమార్థాన్ని తెలుసుకున్నటువంటి వాడు పరమపదాన్ని చేరతాడు అని వ్యాఖ్యానించారు. సత్యసంధులు దివస్పృక్ అంటే శ్వేత దీప నివాసి అని నిర్వచించారు. అంటే శ్వేత దీపం అంటే తెల్లని ద్వీపంలో ఉండేటువంటి స్వామి అని అర్థం. క్రాంత దర్శనలు ఓం దివస్పృశే నమః అని స్వామిని కొనియాడుతున్నారు. దివస్పృక్ అయినటువంటి స్వామిని మనం ప్రార్థిస్తూ ఆకాశము నుండి భూమి వరకు ఆవరించి ఉన్నటువంటి స్వామిని మనం ప్రార్థిస్తూ, స్వామి ఈ జీవితం, మానవ జీవితాన్ని మాకు ఇచ్చావు. ఆ జీవితంలో లౌకికమైన వాటిని అందిస్తూ దానిలో అంతరంగా ఉన్నటువంటి ఆధ్యాత్మిక విద్యను, జ్ఞానాన్ని మాకు ప్రసాదించి
ముక్తి పదాన్ని మాకు సమకూర్చు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం